జనగణమంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసి రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణంలో 21వ డివిజన్లో ఒంగోలు ప్రజల జన హృదయ విజేత మనందరి సంక్షేమ సారథి గౌరవ శాసనసభ్యులు దామలచల్ల జనార్దన్ గారు మరియు మా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి గారు అన్నగారు రియాజ్ గారు కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి పేదల సేవలో చంద్రన్న అని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఇప్పుడు శాసనసభ్యులు వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారో పేదల సంక్షేమం కొరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఈరోజు అవాతాతలు వృద్ధాప్యులు ఉన్న వారికి ఇంటికి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పండగ సెలవులు వస్తే ఒక రోజు ముందుగానే సెలవులు లేకపోతే 1వ తారీఖే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ప్రతి అవ్వాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఆ కుటుంబానికి పెద్ద కొడుకులాగా అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు దామలచల్ల జనార్దన్ గారికి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరి తరపున వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నిజంగా వారి ఇంటి కొడుకు వారిని ఆలనా పాలన వారి మంచి చెడులు చూస్తారో లేదో కొన్ని ఇళ్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుట్లో బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువ శాతం శ్రమ మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఇబ్బందులు పెద్దవారికి వారి మందుల ఖర్చులు కావచ్చు వారి నిత్యావసరాలు కావచ్చు చాలా ఇబ్బందులు లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చక్కగా మంచి పెన్షన్ల కార్యక్రమం ఒక పండుగ వాతావరణం ఒంగోలు పట్టణంలో చూస్తే ఈరోజు గౌరవ శాసనసభ్యులతో పాల్గొనటం చాలా అదృష్టంగా ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళాము, వారిని పరామర్శించాము. వారిని అడిగితే వారు మా ఇంటికి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారిని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారందరి తరపున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.